అయ్యో బాబు, ఏంటో నా చేపలు అలా దూకుతున్నాయి. చాలా ఫుల్ కండిషన్లో ఉన్నట్టున్నాయి చేపలు. శనివారం రోజు లైవ్ పట్టుకోవడానికి వచ్చేసాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ JRK కొల్లేరు. ఈరోజు నా బండి అయితే ఫస్ట్ బండి అండి. అక్కడైతే నేల అయితే నానిపోయి బండి అయితే దిగమడిపోయింది. అందుకనే 4-5వ బండి అయితే ఎట్టాను బండి. ఇంకా ఈ లోడింగ్ వచ్చేసి పోతున్నారు అనమాట. ఇంకా ఈ వలల ముఠ వచ్చేసి ఆడలంక బ్యాచ్ అంట. చాలా స్పీడ్గా అయితే ఈ వర్క్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఈ కనిపించే చేపను మీరు ఏమని పిలుస్తారో చెప్పండి. మా ఏరియాలో దీన్ని శీలావతి తెల్లచేప అంటారు. తెలంగాణ సైడ్ దాన్ని రవ్వని, కాస్త మంది రాగండి అని పిలుస్తారట. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. 2 సైడ్లు వ్యాన్ అయితే పెట్టి మధ్యలో కాటా పెట్టి రన్నింగ్ అయితే చేస్తున్నారు, ఒకటి తర్వాత ఒకటి. ఇంకా ఈ పట్టుబడి శనివారం వచ్చేసి చాలా చోట్ల లోడింగ్ అయితే ఉందంట. మన ఈ లోడింగ్ వచ్చేసి 12 టన్నులకు లోడింగ్ అయితే పెట్టారు. కానీ 5వ బండి కింద పెట్టినా మనకి 9-10 లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ స్పీడ్గా అవడం కారణం ఏంటంటే ఈ వలలండి చాలా స్పీడ్గా అయితే ఉన్నారు. వర్క్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారనమాట. ఇంకా వీళ్ళైతే చెరువులో వాళ్ళు చాలా బాగా అయితే సరుకు లాక్కొచ్చారనమాట. ఇది అంతా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మనకు 12 టన్నుల లోడింగ్ అయితే పెట్టారంట. ఇంకా ఈ చేపలు అయితే ఫుల్ కండిషన్ అయితే ఉన్నాయి. మేము కాస్త ఎక్కువ అయితే చేపలు అయితే వేసుకున్నాం అనమాట. వ్యాన్లో వేసేటప్పుడు చూశారు కదా ఎంత ఫుల్ కండిషన్తో వ్యాన్లో అయితే దూకుతున్నాయి. వాళ్ళు శనివారం కాబట్టి తెల్లారితే ఆదివారంగా చాలా ప్రదేశాలకి ఈ సరుకు అయితే వెళ్తుంది. నా చేతిలో ఉన్న చేప ఎంత వెయిట్ ఉంటుందో చెప్పండి. ఇంకా ఇక్కడ లోడింగ్ చేయాల్సిన వ్యాన్లు అయితే ఒక 20 వరకు అయితే వ్యాన్లు అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, JRK కొల్లేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.